తమిళ చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు అభినయ్ కింగర్ కన్నుమూశారు. ఆయన వయసు 44 ఏళ్లు మాత్రమే. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో పోరాడుతూ 2025 నవంబర్ 10న తుదిశ్వాస విడిచారు. తుళ్ళు వదో ఇళమై చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్న అభినయ్ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలో కన్నుమూశారు. ఆయన మరణం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అభినయ్ కింగర్ తన నట ప్రయాణాన్ని 2002లో తుళ్ళు వదో ఇళమై చిత్రంతో ప్రారంభించారు. కస్తూరి రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నటుడు ధనుష్ కు కూడా తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలోని సహజమైన నటనతో అభినయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జంక్షన్, సింగారా, చెన్నై లాంటి పలు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే కొన్ని మలయాళ చిత్రాల్లోనూ నటించారు. అయితే దాదాపు 10 ఏళ్లకు పైగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తెరపై కనిపించలేదు. దానికి అనారోగ్యమే కారణం. ఒకప్పుడు చాలా అందంగా ఉండే హీరో చనిపోయే నాటికి కనీసం గుర్తు కూడా పట్టకుండానంతగా మారిపోయారు. కెరియర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ చివరి రోజుల్లో అభినయ్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. తల్లి మరణం తర్వాత ఆయన పరిస్థితి మరింత దిగజారిందని సమాచారం. అనారోగ్యంతో బాధపడుతూ సరిగా వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బు లేక ఒక చిన్న ఇంట్లో ఉంటూ ప్రభుత్వ క్యాంటీన్లలో భోజనం చేస్తూ జీవనాన్ని సాగించారు. ఆయన దీన స్థితిని తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు, హాస్య నటుడు కేపీవై బాలా వంటి వాళ్లు ఆర్థిక సహాయాన్ని అందించారు. తన అనారోగ్యం తీవ్రత గురించి పూర్తి అవగాహన ఉన్న అభినయ్ తాను ఎక్కువ కాలం బతకనని, మరో ఏడాది మాత్రమే తనకు సమయం ఉందని ముందే అభిమానులతో సన్నిహితులతో పంచుకోవడం హృదయ విదారకర విషయం. ఈ మేరకు ఆయన గతంలో విడుదల చేసిన ఒక వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరి క్షణాల వరకు జీవితంతో పోరాడారు అభినయ్ కింగర్. కానీ ఆయన మీద మరణమే గెలిచింది. తమిళ చిత్ర పరిశ్రమలో ఎందరో మద్దతు ఉన్నప్పటికీ ఈ యువ నటుడి జీవితం విషాదకరంగానే ముగిసింది.